కృష్ణుడికి ప్రతిరోజు రామాయణం చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడికి పడుకోమని చెప్తుంది. సరే అమ్మా, అయితే ఒక కథ చెప్పు అని అంటాడు. ఏ కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి, అనగనగా దశరథ మహారాజు గారు ఉండేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెప్తుంది. కృష్ణుడు మెల్లగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అప్పుడు యశోదాదేవి అమ్మయ్య, కృష్ణుడు చిన్నగా పడుకుంటున్నాడు అని అనుకుంటుంది. అలా కథ చెప్తూ ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం వనవాసం వెళ్ళాడు. వనవాసంకి వెళ్ళినప్పుడు సీతమ్మని దుర్మార్గుడైన రావణాసుడు అపహరించాడు అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి, లక్ష్మణ ఇలా ధనసు పట్టుకొనిరా అని అంటాడు. ఉలిక్కిపడిన యశోదాదేవి ఏమిటి కృష్ణుడు ధనసు పట్టుకొని రమ్మంటున్నాడు అని ఆశ్చర్యపోతుంది. వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వి, ఓహో ఇది రామావతారం కదా అని పడుకుంటాడు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.